హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డిస్కవర్ ఎం బైక్. దీనికి ఫ్రేమ్ అయితే పూర్తిగా పోయింది. ఇక్కడ నేను సీట్ అయితే బయటకైతే తీసా కదా, మీరైతే గమనించండి. ఇక్కడ ఫ్రేమ్ అనేది పూర్తిగా తుప్పు పట్టిపోయింది. మనకి కస్టమర్ వచ్చేసి ఫ్రేమ్ చేంజ్ చేయాలి అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళి దీనికి సెకండ్ హ్యాండ్లో ఫ్రేమ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మీరైతే చూడొచ్చు, మనకి 1800 రూపాయలు అయితే సెకండ్ హ్యాండ్లో దీని ఫ్రేమ్ అయితే పడింది. మనం అక్కడ వెతికి దీన్ని అయితే తీసుకొని వచ్చాము. అక్కడ చాలా ఫ్రేమ్లు అయితే ఉన్నాయి. డిస్కవర్ ఎమ్ మాత్రం ఇది ఒక్కటైతే ఉంది. నార్మల్ డిస్కవర్లు అయితే చాలా ఉన్నాయి. వాటికి అనేది సస్పెన్షన్ దగ్గర చాలా బైక్లకు అయితే తుప్పు పట్టి ఫ్రేమ్ల కోసం అయితే తిరుగుతూ ఉంటారు. డిస్కవర్ వెహికల్కి మీకు దొరకలేదంటే ఇక్కడికి వచ్చారంటే కంపల్సరీ అయితే దొరుకుతుంది. నార్మల్ డిస్కవర్, ఈ డిస్కవర్ ఎమ్ కాకుండా దీనికి 2500 అయితే చెప్పారు. మనం మాట్లాడితే 1800కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా నేను A to Z అయితే ఓపెన్ చేసుకున్నా, మీరు అయితే చూడొచ్చు. మనకి ఈ ఫ్రేమ్ తీసి ఆ ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వెహికల్ అయితే ఇప్పేసాం. ఎలా ఉన్నది అలా అయితే ఇంకో ఫ్రేమ్కి అయితే మనం అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇంకా వైరింగ్ అంతా పక్కకి అయితే తీసేసుకున్నాం. ఇది 1 డేలో మనకైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఫ్రేమ్ వెతికి అన్ని తీసుకొచ్చుకోవడానికి మనకి 2 గంటల వరకు అయితే టైం అయితే పట్టింది. ఇంకా 2 గంటల నుంచి 6:30 లోపల మనం బైక్ అయితే రెడీ అయితే చేసాం. మీరు అయితే చూడొచ్చు, మనం ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేసి అయితే పెట్టేసాం. వాటర్ సర్వీసింగ్ చేసి బైక్ కస్టమర్కి అయితే అందివ్వడం అయితే జరిగింది. టోటల్ మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే 2000 అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ తీసేసిన ఫ్రేమ్ అయితే ఇక్కడైతే ఉంది. ఈ మీ డిస్కవర్ వెహికల్కి ఫ్రేమ్ ఏదైనా పోయింది అంటే కంపల్సరీ డోన్ సెకండ్ హ్యాండ్ వెహికల్ వాళ్ళ దగ్గరకు వచ్చారంటే దొరుకుతుంది ఫ్రెండ్స్.